ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, నిందారాహిత్యమే నిజదేవునికి ఇష్టం. నిందారాహిత్యమే నిజదేవునికి ఇష్టం అంటే ఇది ఏకవచనంలో చెప్పినప్పుడు చాలామందికి 100% అర్థం చేసుకోగలుగుతారు, కొంతమందికి అర్థం కాకుండా ఉండొచ్చు బహుశా. నేను అనవసరంగా ఈ బిడ్డలను తయారు చేసి భూమి మీదకి పంపించాను అని దేవుడు బాధపడ్డాడంట. ఓకే, అయితే అంత భయంకరమైన పాపాల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. అంత భయంకరమైన పాపాల్లో బ్రతుకుతున్న వారి మధ్యలో బ్రతుకుతున్న నోహు నిందారహితుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే పాపము చేయకుండా ఉండడం అనేది ఎదుటివారిని బట్టి కలగదు, నీలో ఉన్న తీర్మానాన్ని బట్టి ఉంటుంది. నీ ప్రక్కన్న వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా నీవు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుని, ప్రభువా నేను పాపం లేకుండా బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటే నువ్వు బ్రతకగలవు, నోవహు వలె. సరే, నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నిందారహితంగా జీవిస్తే దేవుడు నిందారహితంగా జీవించిన వారికి కూడా మేలు చేస్తారు. ఎలా మేలు చేస్తారో నేను చెప్తాను, చూడండి. ఎలా మేలు చేస్తారంటే, నోవహు నిందారహితుడిగా బ్రతికాడు కదా, బ్రతికినందుకు దేవుడైన యెహోవా నోవహును పిలిచి, నోవహు నీవు నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఒక పరిచర్య నేను అప్పగిస్తున్నాను, చెయ్యి అన్నాడు ఆయన. ఏంటది? ఒక పరిచర్య. ఈ మొదటి పాయింట్లో నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిందారహితంగా జీవిస్తే దేవుడు మనతో ఒక వడంబడిక చేసుకుని ఒక పరిచర్య మనకు అప్పగిస్తాడు. పరిచర్య చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యమో తెలుసండి. నీతో ఆయన వడంబడిక చేసుకుంటాడు. చూడండి, ఇదే ఆదికాండము 17:1 చూడండి ఒకసారి. 17:1 ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. నేను సర్వశక్తిగల దేవుడను. చూడండి, ఆయన చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమిస్తాను. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని అతనితో చెప్పాను. ప్రియమైన సంగమా, దైవ జనాంగమా, అబ్రహాముకి ఇచ్చినట్లుగానే నీకు కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు రావాలంటే ఆయన దృష్టి ఎదుట నీవు నిందారహితురాలుగా బ్రతకాలి. నిందారహితురాలుగా బ్రతకకుండా ప్రభువా నేను దీవించబడాలి అని ఆశపడినా దీవించడు ఆయన. ఇది వాస్తవం. ఆయన ఎవరితో ఒడంబడిక చేసుకుంటానన్నాడంటే, I will make my covenant with you if you live blameless life అని చెప్తున్నాడు అబ్రహాంతో. ఆయన నీవు నిందారహితుడిగా జీవిస్తేనే నేను నిబంధన సిద్ధం చేసుకుంటా అంటే, ఏమండి 16వ అధ్యాయం వరకు ఈ మాట, 17వ అధ్యాయంలో దేవుడు దిగొచ్చి మాట్లాడారు కదా, 16వ అధ్యాయం వరకు అబ్రహాం ఏమీ పాపాత్ముడు కాదు. అబ్రహాం ఏమీ ఏమండి దేవునికి అవిధేయుడు కాదు. అబ్రహాముని మెసొపొతామియా దేశంలో ఊరు అనే ఊరులో దేవుడు కనుగొని నేను చూపించే ఊరికి వెళ్ళయ్యా అని అంటే, ఆ ఊరు అనే ఊరిని విడిచి దేవుడు చూపించే కనాను దేశానికి వచ్చాడు. అంటే అది అంత విధేయత, చాలా విధేయత. అంత విధేయత చూపినా కూడా ఎక్కడో నింద కనబడుతుంది అబ్రహాం లైఫ్లో. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు నిందారహితుడిగా జీవించవయ్యా అంటున్నాడు అబ్రహాంతో. ఎక్కడో ఒక నింద కనబడుతుంది.
ఒక చిన్న నింద. అబ్రహాము మంచోడే, కానీ చిన్న నింద కనబడుతుందేమో దేవునికి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిందారహితుడుగా జీవించు అన్నాడు. అప్పుడు నేను నా నిబంధన నీతో స్థిరపరుస్తాను, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో 100% దేవునికి విధేయత చూపుతున్నారు. ఎస్, విధేయతలో యు ఆర్ హీరో, విశ్వాసంలో యు ఆర్ హీరో. అబ్రహాము విశ్వాసంలో హీరో, చాలా గొప్ప విశ్వాసం. అబ్రహాము విశ్వాసం విషయంలో మనం ఎవరు కూడా తప్పు పట్టుకోలేం. అబ్రహాము విశ్వాసంలో హీరో, కానీ నిందారహితుడిగా బ్రతకడంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఆయనకు కనబడుతుందేమో. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఒక ఒడంబడిక చేసుకోవాలనుకుంటున్నాను అబ్రహమా, నువ్వు నిందారహితుడిగా బ్రతకాలి. దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం విధేయత ఎలా చూపుతున్నామో, విశ్వాసం ఎలా ఉంచుతున్నామో, నిందారహితుడిగా కూడా అలాగే జీవించాలి దేవుని దృష్టిలో. గుర్తుపెట్టుకోండి, నిందారహితులుగా జీవించడానికి సిద్ధపడాలి. ప్రియ సంగమా, ఎంతమంది నిందారహితులుగా బ్రతుకుతున్నాం చూడండి. నోవాహు నిందారహితుడిగా జీవించాడని అబ్రహాముకు తెలుసు. 6వ అధ్యాయం ఆదికాండంలో నోవాహు ఉన్నాడు, 17వ అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు. కానీ విశేషం ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు పూర్తయినప్పటికీ, ఏమండి, అబ్రహాము గుర్తుపెట్టుకోండి, నోవాహు నిందారహితుడిగా జీవించినందుకే నోవాహుకి దేవుడు గొప్ప పరిచయం ఇచ్చాడు, గొప్ప వ్యక్తిగా ఆయన్ని దీవించాడు. గొప్ప దీవెన. ఏమండి, నోవాహుకి ఇచ్చిన దీవెన మనం వివరించుకుంటే చాలా గొప్ప దీవెన అండి. ఎందుకో చెప్పనా, చాలామందికి ఈ విషయం అర్థం అవ్వాలి. నోవాహు దేవుడిచ్చిన దీవెన ఏంటి తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరినీ తుడిచివేసినప్పుడు 8 మంది భూమి మీద బ్రతికారు. ఆ 8 ఎవరంటే నోవాహు, నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కోడండ్రు. ఆ 8 మంది వాళ్ళు భూమి మీద ల్యాండ్ అయ్యారు. ఆ వాడలో నుంచి భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి జనాంగం లేరు, అందరూ తుడిచివేయబడ్డారు. జంతువులు కూడా, భూమి మీద ఉన్న జంతువులన్నీ తుడిచివేయబడ్డాయి. ఆ వాడలో ఉన్న జంతువులు మాత్రమే బ్రతుకున్నాయి. ఆ జంతువులతో, ఆ పక్షులతో, ఆ పురుగులతో నోవాహు 8 మంది కుటుంబం భూమి మీదకి దిగొచ్చారు. భూగోళం అంతా ఇప్పుడు ఎవరిదే, ఎవరి ఆధీనంలో ఉంది చెప్పండి? ఇప్పుడు నోవాహు ఆధీనంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమంతా నీకు ఇచ్చేసానంటే దేవుడు, నీకు ఎంత సంతోషం! మామూలు ఆశీర్వాదం అది. భూమంతా నీదే అంటే అంత గొప్ప దీవెన నోవాహుకు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంత గొప్ప దీవెన నోవాహుకు దేవుడిచ్చారంటే, అతడు నిందారహితుడిగా జీవించాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనము నిందారహితులుగా బ్రతికితే దేవుడు మనకి ఒడంబడిక ఇస్తాడు. ఆయన ఒడంబడిక, దేవుడే కనుక ఒక ఒడంబడిక చేశాడంటే అది మారదు, ఎవ్వడు మార్చలేడు దాన్ని. బైబిల్లో ఒక మాట ఉంది, మాదియా పారసికుల శాసనాన్ని ఎవరు మార్చలేరంట. ఎవరి శాసనాన్ని? మాదియా పారసికులు చేసిన శాసనాన్ని రాజుగారు కూడా, అంటే రాజుగారే శాసనం చేసి రాజుగారు ఉంగరంతో ముద్ర వేయాలి. రాజుగారే శాసనం చేసి రాజుగారే సంతకం పెట్టి రాజుగారు ఉంగరంతో ముద్ర వేసినా కూడా ఆ ముద్ర వేసిన రాజు కూడా దాన్ని మార్చడానికి వీలవుదంట ఆ శాసనాన్ని. బైబిల్లో ఉన్నమాట. మాదియా పారసికుల శాసనమే అంత గట్టిదైతే దేవుడు నీతో నాతో ఒడంబడిక చేస్తే దాన్ని ఎవరు మార్చగలరండి? నో వన్ కెన్ చేంజ్ ద కోవెనెంట్ దట్ వాజ్ మేడ్ బై గాడ్. దేవుని ద్వారా చేయబడిన ఆ నిబంధన ఒడంబడికని ఎవడూ మార్చలేడు. ఏంటి ఒడంబడిక అనంటే, దేవుడు నోవాహుతో చేసిన ఒడంబడిక ఏంటంటే, ఏమండి,
అతడు నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి భూమి మీద ఆయన కుటుంబం మాత్రమే బ్రతికేటట్టు చేశాడు దేవుడు. రెండవదిగా ఆయనతో ఆదాము అవ్వలతో చేసినట్లుగా ఒక ఒడంబడిక నోవాహుతో కూడా చేశాడు. దాన్ని ఏమంటారంటే కోవనెంట్ ఆఫ్ నోవా అంటారు, లేకపోతే నోవాహిక్ కోవనెంట్ అంటారు. రెండో ఒకటే. దేవుడు కొంతమంది భక్తులతో ఒడంబడిక చేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహామిక్ కోవనెంట్ అంటారు, అబ్రహాంతో చేసిన ఒడంబడిక. డేవిడిక్ కోవనెంట్ అంటారు, దావీదుతో చేసిన ఒడంబడిక. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సంఘమంతా ఒక అద్భుతమైన పరిచర్యలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ అద్భుతమైన పరిచర్యలోనికి మీరు అందరూ రాగలగాలంటే, ఇష్టమున్న వాళ్ళు మాత్రమే, అందరూ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా రామని నేనేం పిలవను. ఒక అద్భుతమైన పరిచర్యలోకి మీరు అందరూ అడుగు పెట్టాలంటే నిందారహితులుగా బ్రతకండి. నోవహు నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టే ఈ యొక్క భూగోళం అంతా నశించిపోతున్నప్పుడు, భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నప్పుడు దేవుడు ఆయనతో ఒక ఒడంబడిక చేశాడు. అబ్రహాంతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నేను కూడా నీతో ఒక ఒడంబడిక చేయాలంటే నిందారహితుడిగా నడుచుకో అన్నాడు. నిందారహితం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, వివరించాను, ఇంకా దాని జోలికి వెళ్ళను. పిఎస్ స్వామి గారు అని ఒక మంచి స్పీకర్ అండి. ఆయన చెప్పిన ఉదాహరణ నేను విన్నాను, అది మీకు చెప్పాలని ఆశపడుతున్నా. పిఎస్ స్వామి గారు ఏంటి ఉదాహరణ అంటే, తూర్పుగోదావరి జిల్లాలో వాక్యం చెప్పడానికి పిలిచారంట ఆయన్ని. వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ మీటింగ్ కండక్ట్ చేసిన దైవ సేవకులు ఈయన దగ్గరకు వచ్చి, స్వామి బాబు గారు మీతో మా సంఘస్థురాలు ఒక ఆమె మాట్లాడతానంటుంది, మాట్లాడడానికి మీరు సమయం ఇస్తారని అడిగారంట. సంతోషంగా ఇస్తానయ్యా, తీసుకురండి అన్నాడంట. ఆమె వెళ్ళిందంట పిఎస్ స్వామి గారి దగ్గరికి. వినాలి నా మాటలు. ఆమె పిఎస్ స్వామి గారి దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి అడుక్కునేమనుకున్నాడంటే ఈయన. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర మాసిపోయిందంట. ఆమె చేతిలో మన షాపింగ్కి వెళ్ళినప్పుడు పాలిథిన్ కవర్ ఇస్తారు కదా, బట్టలు పెట్టి, బట్టలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ బట్టలు కవర్ ఉందంట ఆమె చేతిలో, అది కూడా మాసిపోయి ఉందంట కవరు. ఆమెను చూడగానే అడుక్కునేమనుకున్నాడంటే, ఆమెను చూసి ఆశ్చర్యపడి ఈమె నాతో ఏం మాట్లాడుతుందా అని అనుకుని, అమ్మ ఏదో మాట్లాడుతానన్నారంట, ఏం మాట్లాడతారో అని అడిగాడంటే. అడిగితే ఆమె చెప్పిందంట, అయ్యా మాది మీది ఒకే ప్రాంతం, నేను కూడా మీ ప్రాంతం నుంచే వచ్చాను, నా పేరు పలానా అని చెప్పిందంట. ఏం పేరు చెప్పగానే ఈయనకి అర్థమైపోయిందంట, అవును ఈమె కూడా ఒడిశామె అని, వరియామె, ఈమె కూడా వరియామని ఆయనకు అర్థమైపోయిందంట. ఆమె పేరు చెప్పిందంట, దానికి లాస్ట్లో సావు అని పలికిందంట. అది వాళ్ళ ఇంటి పేరంట, అలా వస్తుందంట వాడికి. ఓహో ఈమె మా ప్రాంతానికి సంబంధించిందే అని ఆయనకు అర్థమైందంట. అర్థమైన తర్వాత ఏంటి చెప్పమ్మా అంటే ఆమె చెప్పిందంట, నేను ఒరియా నుండి ఈ తూర్పుగోదావరి వచ్చానండి బ్రతుకుదెరువు కొరకు. ఇక్కడ ఈ దైవ సేవకుడు అంటే ఈ స్థానిక పాస్టర్ గారు వాక్యం చెప్తే రక్షించబడ్డాను, ఈ సంఘ సభ్యురాలుగా మారాను. కానీ మా ఊర్లో సువార్త లేదండి, మా ఊర్లో వాళ్ళకి ఒక్కరికి కూడా క్రీస్తు తెలియదండి. మా ఊరంతా దేవుని తెలియని ఊరుగా ఉండి నశించిపోతుందండి. దయచేసి మా ఊర్లో 3 రోజులు సభలు పెట్టండి అన్నదంట స్వామి గారు. ఎందుకంటే మీరు కూడా ఆ ప్రాంతం, ఆ లాంగ్వేజ్ అదంతా మీకు వచ్చు కనుక మీ ద్వారా పెడితే బాగుంటుందేమని నాకు అనిపిస్తుందండి. అవునమ్మా, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు, కానీ సభలు పెట్టాలంటే మీ ఊర్లో ఒక్కరు కూడా రక్షించబడిన వాళ్ళు లేరంటున్నా, సభలు పెడితే ఎవరు వస్తారమ్మా? సభలు పెడితే జనాలు రావాలి కదా, సభలు పెడితే ఎవరు వస్తారు రక్షణ వాళ్ళ దగ్గర? అప్పుడు ఆమె అన్నదంట, 7 రోజుల ముందు నేను వెళ్ళిపోతాను మా ఊరు సభలు పెట్టే రోజులకి. 7 రోజుల ముందు వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్తాను, అందరికీ చెప్తాను,
ఇదిగో ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, రండి, మీకు మంచి మాటలు వినిపిస్తాం అని అందరినీ పిలుపుస్తానండి, అందరిని ఇంటింటికి వెళ్ళి పిలుచుకొస్తానండి అన్నదంట. చాలా సంతోషం అమ్మా, మంచి తీర్మానం నీది, చాలా అద్భుతమైన తీర్మానం. కానీ జనాలు వస్తే సరిపోతుంది తల్లి, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి సభలకి. డబ్బులు ఎలాగా అన్నాడంట ఈయన. డబ్బులు ఎలా అంటే అప్పుడు చెప్పిందంట, ఈ కవర్ పట్టుకొచ్చింది కదా, పాలిథిన్ కవర్, ఈ కవర్ చూపించి, అయ్యా ఇదిగో ఈ కవర్ మీ దగ్గర పెట్టుకోండి, దీంట్లో ఈ కవర్లో 83,000 రూపాయలు ఉన్నాయి, 83,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. ఇది అక్టోబర్ మాసం, తూర్పుగోదావరి జిల్లాలో మీటింగ్ జరుగుతున్నాయి. మా ఊర్లో ఏప్రిల్లో పెట్టండి, ఏప్రిల్ మాసంలో పెట్టండి, అప్పటికి నేను 1,00,000 రూపాయలు పోగేస్తా. ఈ 83,000తో 1,00,000 రూపాయలు చేస్తాను దాన్ని, అంటే ఇంకొక 17,000 ఏదో విధంగా నేను సమకూరుస్తా. ఏప్రిల్ మాసానికి మీటింగ్స్ పెట్టండి, మీరు ₹1 పెట్టుకోవద్దు, నేనే పెట్టుకుంటా. ఎంత ఏమండి నేను చెప్తున్నాను, ఆమెకి ఎంత పట్టుదలండి వాళ్ళ ఊరి మీద. అమ్మా ఇన్ని డబ్బులు ఎలా పోగేశావు నువ్వు అని అడిగాడంట. చెప్తున్నాను వినండి, నేను 5 ఇళ్లలో పాచి పని చేసుకుంటా. ఏం చేసుకుంటుంది? 5 గృహాల్లో పాచి పని చేసుకుంటుంది అంటామే. పాచి పని చేసుకుని అక్కడ పని చేసుకున్న యజమానులు వాళ్ళు తినగా మిగిలిపోయిన ఆహారం వీళ్ళకి ఇస్తారంట. ఆహారం తెచ్చుకుని ఆమె కొడుకు, ఆమె భర్త, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముగ్గురు అదే తింటారంట. వీళ్ళు మళ్ళీ స్పెషల్గా ఏం వండుకోరంట. ఎంత దేవుడి సేవ అంటే ఎంత ప్రేమ అండి ఆమెకి. స్పెషల్గా ఏం వండుకోరంటండి. నేను సంపాదించిన 5 గృహాల్లో పాచి పని చేసినప్పుడు వచ్చిన డబ్బంతా దేవుని సేవకే పోగేస్తున్నానండి. అసలు ఆమెని ఎలాగ హెచ్చించాలండి, ఆమెని ఎలాగ గణపరచాలండి ఆమెని చెప్తే, అమ్మా నీ ఆశ చాలా గొప్పదే, తప్పకుండా మీటింగ్స్ పెడదామని ఏప్రిల్లో ఆమె అన్నట్టుగానే మీటింగ్స్ పెడదాం, అక్కడ వాళ్ళే కాకుండా మీ సంఘస్థులు తూర్పుగోదావరి నుంచి కూడా సంఘస్థులు రండి అంటే ఆమె ఏం చేసిందంట, తూర్పుగోదావరి నుంచి బస్ బుక్ చేసిందంటండి. వాళ్ళ ఊరికి బస్ బుక్ చేసి ఈ సంఘస్థులందరినీ, పాస్టర్ గారిని కూడా అక్కడ తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి 3 రోజులు మీటింగ్స్ పెడితే ఆమె 7 రోజులు ముందే వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళి చెప్పిందంట. జనాలు వచ్చారంటండి. మొదటి రోజు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మొదటి రోజు జరగనివ్వాలందట మీటింగ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారంట. ఆ ఊరంతా కూడా దేవుని తెలియని ఊరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అడ్డుకుంటే ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఈమె వైపు చూశారంట. అమ్మ చూడు ఎంత పరిస్థితి జరిగిందో అన్నట్టుగా. పాస్టర్ గారు ఈమె వైపు చూస్తే ఆమె అన్నదంట, ఏం భయపడకండి పాస్టర్ గారు, 3 రోజులు జరిగేదే. హల్లెలూయా, భయం ఏమొద్దు. ఇక్కడ ఊర్లో పెట్టొద్దు అంటున్నారు కదా, చెలకలో పెట్టుకుందాం. మళ్ళీ ఇక్కడి నుంచి మిగిలిన 2 రోజులు చెలకలు అంటే పొలాల్లోకి తీసుకెళ్ళిందంట. పొలాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఆమె ఒక మాట ఓ పని చేసిందంట. ఇంటింటికి వెళ్ళి మళ్ళీ, అమ్మా 2 రోజులు మనం అక్కడే ఉంటున్నాం, అందరూ అక్కడికి వచ్చేసేయండి, భోజనాలు అక్కడే, మీకు టిఫిన్లు అక్కడే, అన్నీ అక్కడే, చెలకలోనే మాకు అన్నీ అని చెప్పి వీళ్ళందరినీ అక్కడికి రమ్మందంటండి. వ్యతిరేకించిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. 3 రోజులు సభలు పూర్తయిపోయినాయి. ఆ ఊర్లో ఒక డాక్టర్ గారు రక్షించబడ్డాడంట. హల్లెలూయా. ఎవరు రక్షించబడ్డారు? డాక్టర్ గారు రక్షించబడిన తర్వాత ఈ డాక్టర్ గారు రక్షించబడ్డారనే విషయం ఆ ముసలాము కూడా తెలియదు ఇంతకే. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పిన పాస్టర్ గారితో ఆయన కాంటాక్ట్లో ఉన్నాడు. ఏమండి డాక్టర్ గారు చెప్పారంట, వీఆర్ వెరీ సారీ, మా ఊరు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారండి మొదటి రోజున, వాళ్ళకి తెలియలేదండి, ఈ శక్తి తెలియలేదు, ఈ యొక్క మేలు వాళ్ళకి అర్థం కాలేదు, కాబట్టి నేను సారీ చెప్తున్నానండి, ఇప్పుడు మా ఇల్లు ఇస్తానండి, మా ఇంటికి వచ్చి మీరు చర్చి నడిపించండి అంటున్నాడంట డాక్టర్ గారు. హల్లెలూయా.
సరే ఈయన అన్నాడంట, అప్పుడే తొందరపడకండి, మీరు ఇంకా బాగా ఎదగాలి చూద్దామని చెప్పి ఈయన్ని ఫోన్లోనే ఆత్మలో బలపరుస్తున్నాడంట డాక్టర్ గారిని. ఈయన పరిచర్యను చేసుకుంటూ పిఎస్ స్వామి గారు ఫోన్లోనే బలపరుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ 4 నెలలకి తూర్పుగోదావరి జిల్లా వీళ్ళ చర్చికి ఈయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వెళితే ఆ ముసలాం వచ్చిందంట, ఏమండి మా ఊరు గురించి ఏమైనా తెలిసిందా అంటే, తెలిసిందమ్మా, ఒక డాక్టర్ గారు అయితే దేవునిలోకి వచ్చాడు, ఆయన ఇంకా పూర్తిగా విశ్వాసంలో బలపడలేదు కానీ ఒక డాక్టర్ గారు దేవునిలోకి వచ్చాడని చెప్పినప్పుడు ఆమె అన్నదంట, దేవునికి స్తోత్రం అండి, ఒక్క ఆయన అయితే రక్షించబడ్డాడు కదా. మా ఊర్లో నాకు 23 సెంట్లు స్థలం ఉందండి. ఎన్ని సెంట్లు? 23 సెంట్లు అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎకరం పైనే అనుకుంటున్నాను నేను, మేబీ అంతేనా? అరెకరానికి తక్కువ అంటండి. అరెకరం అనుకోండి, పోనీ మామూలుగా 23 సెంట్లు అరెకరం స్థలం మా ఊర్లో ఉందండి. ఆ స్థలంలో మందిరం కట్టండి అంటుందంట. స్థలం ఇచ్చేస్తాను, అంతకుముందే డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టించింది, ఇప్పుడేమో స్థలం ఇచ్చేస్తాను మందిరం కట్టండి అంటుందంట. 23 సెంట్లు. ఆమె ఊరు పట్ల ఆమెకి ఎంత భారం ఉందో చూడండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ఏమండి నిందారహితులను ఈ రీతిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నిందారహితులు ఆయన సేవలో వాడుకోవాలంటే, దయచేసి చెప్తున్నా, సేవలో వాడుకోవాలంటే నిందారహితులుగా బ్రతకాలి. ఇప్పుడు మనం ఒక నూతనమైన పందాలో మన పరిచయం తీసుకుని వెళ్ళబోతున్నాం ఈ మాసం నుంచి. అదేంటి అనేది ప్రకటనలో చెప్తాను. అయితే ప్రతి ఒక్కరూ సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళందరూ, సేవ చేసేవాళ్ళు అంటే ఇక్కడ క్వైర్లో పాటలు పాడేవాళ్ళు ఎవరి బెడ్లో నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా లేకుండా మీరు పాటలు పాడినా ఆ పాటలు ఎవ్వరికీ తాకవు. వాక్యం చెప్తున్నా, నిందారహితుడిగా ఉండకుండా నేను వాక్యం చెప్పినా ఆ వాక్యం ఎవ్వరికీ తాకదు. ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, నిందారహితులుగా లేకుండా మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వలన ప్రయోజనం ఉండదు. మొదటిగా నోవహు నిందారహితుడిగా ఉన్నాడు, గొప్ప పరిచర్య ఇచ్చారు దేవుడికి. అబ్రహాము కూడా గొప్ప పరిచర్య ఇవ్వకంటే ముందు దేవుడు, నాయనా నిందారహితుడిగా బ్రతుకు, నీకు నేను ఒక నిబంధన చేస్తాను అన్నాడు ఆయన. ఒక గొప్ప పరిచర్య ఇస్తాను అన్నాడు ఆయన. మనం చాలా విషయాల్లో పాస్ అవుతున్నాం, కానీ కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నామేమో. ఆ ఫెయిల్ అయ్యే విషయాన్ని సరి చేసుకుందాం ఈ మధ్యాహ్నం వేళ. హల్లెలూయా. సేవ చేయాలని ఆసక్తి కలిగి ఉండడం మంచిదే, సేవ చేయాలని ముందుకు రావడం మంచిదే, అలాంటి వాళ్ళు ఉండాలి. కానీ నిందారహితుడిగా ఉండడం నేర్చుకో. మొదటి పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్లోకి నేను వెళ్తున్నా. లూకాసు వార్త 1:6. లూకాసు వార్త 1:6 అంటే ఈ పాయింట్, మొదటి పాయింట్ నేను చెప్పలేదు కదా, నేను ఏదో నోవహు అని చెప్పాను, కానీ ఈ పాయింట్కి మీరు ఏం పేరు పెట్టుకుంటారంటే, నిందారహితులకు నిబంధన ఇస్తాడు ఆయన. నిందారహితులకు ఏమిస్తాడు? నిబంధన ఇస్తాడు. రెండో పాయింట్ లూకా 1:6, వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసారా, అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసండి? నిరపరాధులు అని ఉంది. నిరపరాధులు. అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే బ్లేమ్లెస్ అని ఉంటుంది. ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు చదవండి, ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు చదవండి ఒకసారి. అండ్ దే వర్ బోత్ రైచస్ బిఫోర్ గాడ్, వాకింగ్ ఇన్ ఆల్ ద కమాండ్మెంట్స్ అండ్ ఆర్డినెన్సెస్ ఆఫ్ ద లార్డ్ బ్లేమ్లెస్. చూసారా, స్క్రీన్ లో కూడా వచ్చింది లాస్ట్ లో ఉన్న వర్డ్ బ్లేమ్లెస్. నేను అదే కదా చెప్పేది ఫస్ట్ నుంచి.
వాళ్ళిద్దరు ఎవరు? జకరియా ఎలిజబెత్. జకరియా ఎలిజబెత్లు. వాళ్ళు అంటండి, ఇప్పుడు నేను చెప్పే మాటలండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నా దృష్టి ఎదుట నిందారహితుడిగా ఉండమన్నాడు. ఎవరి దృష్టి ఎదుట? ఏమండి, ఇప్పుడు మనుషులు ఎదుట నిందారహితులుగా ఉండడం తేలికే. మీకు తెలుసా విషయం? మనుషులు ఎదుట నిందారహితులుగా ఉండడం చాలా ఈజీ. దేవుని ఎదుట నిందారహితులుగా ఉండమని చెప్తున్నాడు ఆయన. అబ్రహాంకి అదే మాట చెప్పారు. ఇప్పుడు ఇక్కడ జకరియా ఎలిజబెత్లు కూడా అదే మాట చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చెప్తున్నారు అని అంటే, వారు కూడా దేవుని దృష్టి ఎదుట నిందారహితులుగా ఉన్నారంట. హల్లెలూయా. ఎవరి దృష్టి ఎదుట? ఏమండి, ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు కదా, దేవుని మోసం చేయగలనా? చేయలేను. మీ ముందు అబ్బా నేను ఎంతో చాలా పవిత్రుడిని ప్రవర్తించవచ్చు, కానీ దేవుని ముందు నేను పవిత్రుడిని ప్రవర్తించాలని గుర్తుపెట్టుకోండి. జకరియా ఎలిజబెత్లు దేవుని ముందు, దేవుని దృష్టి ఎదుట నిందారహితులుగా ఉన్నారంట. ప్రియమైన సంగమా, దేవుని దృష్టి ఎదుట నిందారహితులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక నిబంధన ఇవ్వడమే కాదు, దేవుడు ఒక పరిచర్య ఇవ్వడమే కాదు, దేవుడు నీకున్న లోటు తీరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నీకున్న లోటు. జకరియా ఎలిజబెత్లు పరిచర్య చేస్తున్నారు, తెలుసు కదా మీకు. జకరియా తన తరగతి చొప్పున, తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తున్నాడు. ఏం ధర్మం? యాజక ధర్మం. అంటే ఇది పరిచర్య కదా. నిందారహితులుగా ఉండే వాళ్ళకి పరిచర్య ఇవ్వడమే కాదు, దీనికి ఇంకోటి యాడ్ చేస్తున్నాను రెండో పాయింట్లో. అదేంటి అంటే, పరిచర్యతో పాటు నీ ఇంట్లో అవసరాలు కూడా తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం అవసరం తీర్చాడు? వాళ్ళ ఇంట్లో అవసరం ఏం తీర్చాడు? సంతానం దయచేశాడు. సంతానం లేకపోతే సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి సంతానం ఇచ్చారో తెలుసా? జకరియా ఎలిజబెత్లకి దేవుడు యేసు ప్రభుల వారికే బాప్తిస్మం ఇచ్చే కొడుకైన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు. దేవుడు మామూలు వ్యక్తినివ్వలే. యేసు ప్రభు వారికే బాప్తిస్మం ఇవ్వడానికి ముందు వెళ్ళే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చారు జకరియా ఎలిజబెత్లకి. ప్రియమైన సంగమా, మీరు అనుకోవచ్చు, నాకు చాలా అవసరాలు ఉన్నాయండి, నేను నిందారహితుడిగా బ్రతికినా ఈ అవసరాలు తీర్చబడతాయా? నాకు చాలా అవసరాలు ఉన్నాయండి, నేను నిందారహితుడిగా ఉంటే నేను ముందుకు వెళ్ళగలనా? ఏం భయపడక్కర్లేదు, ఏం బాధపడక్కర్లేదు. దేవుడు మీ అవసరాలు తీర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. జకరియా ఎలిజబెత్లు చాలా కాలం పిల్లలు లేకుండా ఉండిపోయారండి, పరిచర్య చేస్తున్నారు, నిందారహితులుగా ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు ప్రేమించి అద్భుత రీతిగా వారి గర్భం తెరిచాడు. అద్భుత రీతిగా ఎందుకు చెప్పానంటే, వృద్ధాప్యంలో తెరిచాడు. హల్లెలూయా. సృష్టి ధర్మాన్ని అధిగమించి, సృష్టి ధర్మానికి అతీతంగా దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. మనం నిందారహితులుగా ఉంటే మన అవసరాలు తీర్చడానికి దేవుడు సృష్టినైనా శాసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అవసరాలు తీర్చుకోవడం పెద్ద విడ్డూరమేమవదు. దేవుని దృష్టి అయితే మనం ఖచ్చితంగా బ్రతికితే ఇవి తీర్చబడతాయని మీరు వాపోక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, అనుమానపడక్కర్లేదు. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే. రెండో పాయింట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిందారహితులుగా ఉన్న వారికి దేవుడు పరిచర్య ఇవ్వడమే కాదు, వారి అవసరాలు కూడా తీరుస్తాడు. అంటే అవసరాలు అంటే మీ ఇంట్లో అవసరాలండి, మీ ఇంట్లో అవసరాలు. ఇది వాళ్ళ ఇంట్లో అవసరమా, పరిచర్యలో అవసరమా? అది ఇంట్లో అవసరం, పరిచర్య కూడా పనికొచ్చాడు ఆయన. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంట్లో అవసరాలు కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, గుర్తుపెట్టుకోండి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. మూడో పాయింట్ ఏంటి? ప్రకటన గ్రంథం 14:1. ప్రకటన 14:1 అండి.
ప్రకటన మరియు నేను 14. చూడగా మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000. ఎంతమంది అందరూ చెప్పాలి? 144,000 మంది. అంటే ఎంతమంది తెలుసా? మన లెక్క మనం పలికే మాట 144,000 మంది. 144 అన్నా ఒకటే, 144,000 అన్నా ఒకటే. అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు నెంబర్స్ని ఒకలా కౌంట్ చేస్తారండి. మన దేశంలో మనం ఎలా కౌంట్ చేస్తామంటే ఈ నెంబర్ని 144,000 కౌంట్ చేస్తాం. 144,000 అనం. మన కౌంటింగ్ వేరు, మన ఇండియన్ కౌంటింగ్ అది. మన ఇండియన్ కౌంటింగ్లో చెప్తున్నాను నేను. 144,000 మంది నిందారహితులు పరలోకంలో కనబడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట. అక్కడ నిందారహితులు అనే మాట వస్తుంది. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప 5వ వచనం వరకు చదవాలి. గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వేణుకుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. మంచి పాట, క్రొత్త పాట పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఎవరికి ఆ కీర్తన రాదు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును. స్త్రీ సాంగత్యం అంటే ఏంటో తెలుసా మీకు? సంఘాన్ని స్త్రీ అంటారు బైబిల్లో. స్త్రీ సాంగత్యం అంటే స్త్రీ సహవాసం ఎరగని వారు, అంటే సంఘం సహవాసం ఎరగని వారు అని కొంతమంది బోధిస్తున్నారు. ఆ స్త్రీగా సంఘం అనే స్త్రీ కాదు ఇక్కడ. యెజబేలు అనే ఒక స్త్రీ ఉంది ప్రకటన గ్రంథంలో. ఆ స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే యెజబేలు, అపవిత్రత లేని వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? స్త్రీ అంటే ఏ స్త్రీ చెప్పాలి అర్థమైన వాళ్ళు. యెజబేలు సాంగత్యం చేయకుండా వారిని వారు అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా బ్రతికారంట ఈ 144,000 మంది. చదవండి. స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తున్నారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట 5వ వచనం చదవండి. ఇంకా వీరి నోట ఏ అబద్ధము లేదు, కనబడలేదు. వీరు అనింద్యులు. ఎవరు వెళ్ళ అనింద్యులు అంటే నిందారహితులు. వెరీ గుడ్. అనింద్యులు. చివరి మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిందారహితులుగా ఉండడం ఈ భూలోకం వరకే కాదు, నిందారహితులుగా ఉన్న సంఘాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా పరలోకంలో జరుగుతున్న విషయం. ఇది ఎక్కడ? భూమి మీద కాదండి, పరలోకంలో జరుగుతున్న విషయం. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నిందారహితులుగా ఉంటారో వాళ్ళు పరలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. మొదటి మాట, నిందారహితులుగా ఉండే వారికి పరిచర్య దొక్కుతుంది. రెండో మాట, నిందారహితులుగా ఉన్న వారి ఇంట్లో అవసరాలు తీర్చబడతాయి. మూడో మాట, నిందారహితులుగా ఉన్న వారికి పరలోకం కూడా దొక్కుతుంది. రెండవ రాకడలో ఎత్తబడాలని ఆశపడుతున్న వారందరికీ అదే పేతురు భక్తుడు స్టార్ట్ చేశాడు. అదే ఏంటి అనంటే, మీరు వీటి గురించి ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు కనుక ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందారహితులుగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చివరికి? చెప్పాలి అందరూ. నిందారహితులుగా ఉన్న వాళ్ళందరూ చివరికి సినిమాకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారండి? పరలోకం వెళ్తారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఈ 3 మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.